మరి దానం బరిలో నిలబడితే కష్టమే అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గం స్థానికుడు. రోహిన్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. జూబ్లీని ఒంటి చేతితో గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డి. చూసినా మనం జూబ్లీ హిల్స్ లో ఎంత మంచిగా అంటే బీఆర్ఎస్ ఎన్ని టాటిక్స్ చేసినా ఎన్ని పాలిటిక్స్ చేసినా కూడా మరి అదేదో చిన్న మెజారిటీ కాదు, 1000-2000 ఓట్లతోని కాదు, ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్లయితే 24,000కు పైగా ఓట్లతోని కూడా కాంగ్రెస్ అక్కడ గెలవడం జరిగినది. మరి బీఆర్ఎస్ అన్ని మాటలు అన్నా కూడా జనాలందరైతే కాంగ్రెస్ కే ఓట్లు ఇచ్చిండ్రు. అంటే చూడండి, అధికారంలో ఉంటే బై ఎలక్షన్ అనేది ఎప్పుడైనా కూడా అధికారంలో ఉన్న పార్టీకే అది ఒక పాజిటివ్ ప్లస్ థింగ్ అనే అనుకోవాలి. మరి ఇక్కడ ఖైరతాబాద్ లో కూడా అదే జరగబోతుంది. మరి జూబ్లీ సెలక్షన్ మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే తొందరపడి క్యాండిడేట్ ని చెప్పేసిండ్రు, అనౌన్స్ చేసేసిండ్రు. రేవంత్ రెడ్డి గారు నిమ్మలంగా ఆలోచించి అందరితో మాట్లాడి ఎవరిని నిల్చోబెడితే బాగుంటదని చూసి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ఖైరతాబాద్ లో అట్లా ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు ఆ పల్స్, జనాల పల్స్ అర్థమైపోయింది. మరి ఇక్కడ కూడా డీలే చెయ్యరు. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే బీఆర్ఎస్ ముందున్నది, కాంగ్రెస్ కొంచెం డౌట్ఫుల్ గా ఉండే. ఇప్పుడు అట్లా లేదు, బీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి బీఆర్ఎస్ ఏమో ఇప్పుడు డౌట్ఫుల్ గా ఉన్నది ఎవరిని లించబెట్టాలనా అని. కాంగ్రెస్ ఇప్పుడు ఆగదు. కాంగ్రెస్ చేతిలో క్యాండిడేట్స్ ఉన్నారు, లించుంటే గెలిచే అవకాశాలు ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు కూడా క్యాండిడేట్ కూడా రోహిన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి కూడా తెలుస్తుంది. కాబట్టి అక్కడ రేవంత్ రెడ్డి గారు అయితే బ్యాక్ స్టెప్ వేసే అవకాశం ఉండదు దేనికైనా కూడా. అంటే ఎందుకు ఇంత క్లోజ్ అంటే ఇప్పటి నుంచినే కాదు,